ఒక పండు అనుకుంటే నోటి ఇంకో పండు లేకపోతే చూడు ఒకసారిగా. దొంగకాయలు కాబట్టి నీటికి కడుక్కోవాలి మనం. ఇదే బాలకృష్ణ కత్తి, చెన్నకేశ్వర రెడ్డి వాడిన కత్తి అనమాట. దొంగకాయ చక్కెర నోట్లో పోసినట్టుంది, ఎంత బాగుంది. హాయ్ ఫ్రెండ్స్. మా మామ పప్పాయి తోటకి కాపలు ఉన్నామన్నాడు అనమాట ఈ రోజు. ఎందుకంటే అతను రాలేదు పని ఉండడం వల్ల, నన్ను కాపలు ఉన్నామన్నాడు. నేనేమో ఒక్కడిని ఉండలేక మన ఫ్రెండ్ తీసుకొచ్చాను అనమాట. చూడండి ఒకసారి పప్పాయి తోట ఎట్లుంది ఒకసారి, బాగుంది అనమాట. ఇది పప్పాయి తోట, మామూలుగా కాయలేదు కాపు అయితే. దగ్గర 3-4 నెలలు అవుతుంది పోయి. బాగా పట్టింది కాయ. అప్పుడు తెంపేసిన 3 కోతలేమో, ఇది స్టార్ట్ అవుతుంది కోత. ఇలా చూడలేదు అమ్మాయి ఎంత బాగుంటాయి అవసరం అంటే ఇంకా మాకునే కదా సార్. బాగా సార్ ఇదైతే ఎడసరోడు తిన్నావా? మా గంధ చింతపండి మనకి ఇక్కడ మాగినోటి అది ఎంతంలే. వద్దులే అబ్బాయి, ఎందుకు ఏం కాదు, ఇది కూడా చెప్పచ్చు ఇట్లా. ఎందుకంటే ఎండ కూడా ఎక్కువ, ఎండ ఎక్కువ ఉంది. పండు కాదులే, అవుతుంది. చూద్దాం అప్పుడే మాగినట్టు చూద్దాము. ఏడన్నా మాగినట్టు ఒక 2 కాయలు నింపుకొని తిన్నాము. ఎండ కూడా ఎక్కువ ఉంది అసలు. చెప్పు మేము ఏదో కూడా చెప్పచ్చులే. తప్పుతుందా ఇంకా ఫ్రెండ్స్ అనేటోడు ఉంటే ఇంకా ఖచ్చితంగా ఇట్లా పంచాయతీలో ఉంటాయి చూడు. నన్ను కాపులు ఉంటే నాన్నే తెచ్చుకుంటే నువ్వేమో తెంపుదామంటున్నావు. మా గన్ తెలిసిందనుకో చింతపండి నాకు. ఇది చూడు సురు ఒకటి, ఇది ఏమిదమ్మా? ఇది కొంచెం బాగానే ఉంది, ఎర్రగైంది. అది కాయ పండుగ లేదేమో రవి, నాకు తెలిసి అయింటది. ఇంకోటి ఏదైనా చూద్దాంపా, చూడు సార్ దాన్ని. ఇది ఇతర అయింది కదా, తెంపు. మనకు తప్పుతుంది తెంపబ్బా. ఇందులో చూద్దాము టేస్ట్ ఏంటది. కాయ కూడా బాగుంటుంది సార్. ఇది మొత్తానికి నీ కొరకు తీసుకుంటే తెంపేసి తినిపించేటట్టు కాయ అనేది తెలుసా? ఇది బాగుంటది, టేస్ట్ ఉంటది. దొంగకాయలు కాబట్టి బాగుంటాయి. ఏం కదా అది ఒకటి చెప్తున్నా. అనుకున్న కాయలు బాగుండదు, దొంగకాయలే బాగుంటాయి. పెద్దలు చెప్తున్నారు కదా. టేస్ట్ మంచి కాయ కూడా నచ్చింది తెలుసా? ఇవి పండైతే ఇంకా తెలుసా? పండు ఇంకా సూపర్ ఉంటుంది చూడు. రాబా ఇంకట్లయితే దొంగతనం చేసేవే. మా మామగారు వచ్చిందంటే వేసుకుంటాడు. ఏం చెప్పొద్దు, వేసుకున్నాం చెప్పకపోయినా మన మూతులు తీసి చెప్పసరి బోడని ఇలా తినేరు అని చెప్పేసి అనుకుంటాడు. ఇంకా ఖచ్చితంగా తనకి నా చేతం దొంగతనం చేపించాడే ఫస్ట్ ఆయన పట్టేది. చూద్దాం ఉంటుందా టేస్ట్. దొంగ పండ్లు బాగుంటాయి అంటారు, చూద్దాం. తిన్న తర్వాత చూద్దాం టేస్ట్ ఎంత బాగుంటుందో. దొంగ పండ్లు చూసి చెప్తాం. ఒక పండు అనుకుంటే నోటి ఇంకో పండు లేపుకొచ్చాడు చూడు ఒకసారిగా. ఆ పండుగ లేపుకొచ్చాడు మనోడు. మాగింది కదా సార్. మాగింది కాదు, ఒకటి గొప్ప. అంటే ఒకటి మాగినది, ఒకటి మామూలు, 2 టేస్ట్ చూద్దామని. ఎట్లా ఏది బాగుంటుంది. దొంగతనం చేయాలి కానీ మరి అతి దొంగతనం అంటే తప్పురవేది. మనకి అతను దొంగతనం జరుగుతుంది చూడే. చిన్నదేలే. మనోడు ఇవాళ 2 పండ్లు దొంగతనం చేశాడు. ఇంకా మా కాపలు ఉన్నట్టే. సో ఇది కానీ తెలిసిందనుకో దొంగతనం, నెక్స్ట్ మమ్మల్ని తోటకాడ కాపలు పెట్టాడు మా మామ. ఇంకా వాయిచ్చేస్తాడు. వద్దురా బాబు, మీకు దండము, ఇప్పుడే పండ్లకు రేట్ లేదు, మరి మీరు దొంగతనం చేస్తున్నారు అని చెప్తాడు. తిందాం, స్టార్ట్ చేద్దాం, స్టార్ట్ చేద్దాం. చూడండి ఒకసారి. దొంగకాయలు కాబట్టి నీటికి కడుక్కోవాలి మనం. ఎందుకంటే దీనికి పిసురు ఉంటుంది. అది కానీ తిన్నాం అనుకో బొబ్బలు వేస్తుంది మూతి. ఏమో కొనుక్కున్న కాయలు కూడా కడం కదా అవి. అవునవును. ఏమో దొంగకాయలు కడుగుతున్నాం. దొంగకాయలు టేస్ట్ బాగుంటాయి, అందుకే కడుగుతున్నాం. నీటికి కడుగు మరిగా. ఇవంతా గలీజ్ ఉన్నాయి కొద్దిగా. బాగుంది కాయ. కమ్మోడలేరు దంపిగులు తినడమే. మన దగ్గర పండు పోయేదానికి కత్తి లేదు కాబట్టి ఇప్పుడు దానికి మించిన కత్తి తీసుకుందాం. ఇదే బాలకృష్ణ కత్తి, చెన్నకేశ్వర రెడ్డి వాడిన కత్తి అనమాట. అడుగుదాం. బాగుంది, సూపర్ ఉంది కత్తి. రైట్ కచ్చి ఇట్లా కడిగితే శరబా 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 శరబది శరబా. సత్యరెడ్డి యాడేసారు సార్ కత్తి? కత్తులు నరికేదబ్బా ఇది. సత్యరెడ్డి నరకడమే. కాయి దొరకాయ కూడా పెట్టాడు. ఒక అవసరం వస్తుందేమో. బాగుంటది కుటుంబం. మా సింగోయండి ఉందిలే.
ఇందులే ఇందులే ఆ ప్లేట్ చేస్తాం తీసుకొని మొత్తం తీసేయండి. గంట తీయచ్చు. ఎంత తీసుకోలేవు ఇప్పుడు ఎట్లున్నాయి వాయిస్ మరి సింగోయి మెల్లకు పోయి నేను పట్టుకునే విధంగా బాగానే ఉన్నట్టుంది ఆయన. సూపర్ ఉంది చూడు. దొంగకాయ బాగుంటుందిలే. తీవుంది మన ఆయన సాధించున్నాడు పోయి. సూపర్ టేస్ట్. నిజంగా అంటే దొంగకాయ చక్కెర నోట్లో పోసినట్టుంది. అంత బాగుంది. ఇది బాగున్నాయి. సూపర్ ఉంది. మేము కొద్దిగా త్వరకాయ తీసుకున్నాము. తీసుకుంది కొద్దిగా ఫుల్ మాగిన పండు అయితే వేరే లెవెల్ ఉంటున్నాయి. మొత్తానికి దొంగతనం చెప్తున్నాను. ఎక్కువ దొంగతనం చేయాలి అని పండు సూపర్ ఉంది. ఇట్లా రోడ్ల మీద ముత్తుంటారు కదా పండ్లు, ఇట్లాంటి బొప్పాయి పండ్లు టేస్ట్ కూడా తినకండి. నాకు తెలుసు రోడ్ల మీద అమ్మే పండ్లు అంటే కొన్ని నేచురల్ గా ఉంటాయి అనుకో, కొన్ని కలర్ వేసి మాగ పెడతారంట. అవి అటువంటివి తినద్దండి. ఇవి నేచురల్ చూడండి ఎట్లుండో. చూస్తే పచ్చిగా పైన కాయట్లుంది, కానీ లోపల చూడండి ఎంత ఎర్రగా ఎంత మాగిందో. బాగుంది. ఇవి నేచురల్ గా చెట్ల మీద కాబట్టి బాగుంటాయి అనమాట. దీనికి ఎటువంటి కలర్ వేయరు, మాగబెట్టారు. సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ బొప్పాయి కానీ ఎక్కువ కడింగలకాయ తినాలన్నమాట. వాటర్ మిలన్ అంటారు, అది ఎక్కువ తినాలి. తర్వాత ఫ్రూట్స్ ఏమైనా కానీ ఎనీ పండు ఈ సమ్మర్ లో తింటే మంచిది బాడీకి అనమాట. సల్వా, ఎందుకంటే వేడి ఉంది కాబట్టి ఈ వేడికి నీరసం వస్తుంది. కొద్దిగా నీరసం రావడం వల్ల ఏమైతుంటే హెల్త్, జ్వరం ఇలాంటివి వస్తాయి. కాబట్టి ఎప్పుడు బాడీ హెల్తీగా ఉండాలంటే కొద్దిగా ఫ్రూట్స్ తినండి, చాలా మంచిది బాడీకి. స్విమ్మింగ్ అలాంటి సమ్మర్ లో స్విమ్ చేయడం కూడా చాలా మంచిది. దయచేసి పండ్లు ఎక్కడ కనపడినా తినండి, చాలా మంచిది హెల్త్ కి. ఏదైతే పండు అయితే సూపర్ ఉంది. మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కుదిరితే మా వీడియోస్ ప్రతిరోజు చూడాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.